అవునే సిన్ని. ఏంటి మనలో మన మాట ఆడవాళ్ళం ఏదైనా సరే డిస్కస్ చేసుకోవాలి కొన్ని విషయాలు. అదే కరెక్టేలే. ఇంటికి నీ యక్ష ప్రశ్నలు ఏం కాదులే, ఒకటే ప్రశ్న. ఏమే నువ్వు ఇంత అందంగా ఉంటావు, ఇంకొన్నాళ్ళు పోతే మీకు ఎలాగో వావి వరుసలు లేవి, ఎంతోమందితో ఉంటారంట మీరు, నిజమేనా? మరి తిరుపతి లడ్డు పవన్ని చూస్తుంటే మూడు పెళ్ళిళ్ళ పవన్ని నీకేమనిపిస్తుంది? మాకేమనిపిదమ్మా, అతను 3 పెళ్ళిళ్ళు చేర్చుకున్నాడు, మేము పెళ్ళిళ్ళు చేర్చుకోము. 3 పక్కన సున్నాయే కాదు, 3 పక్కన 2 సున్నాలు పెట్టినా అలా మేము పెళ్ళి చేర్చుకోకుండా ఏదోటి చేర్చుకొని పిల్లల్ని పుట్టిస్తాం పిల్లల్ని మేము పుట్టిస్తాం, పెంచేస్తాం పిల్లల్ని మేము పెంచేస్తాం. ఇంటికి నీ ప్రశ్న ఏంటమ్మా? ఎలా అడగాలి? నోటితో. అది కాదే, నాకేందోలాగా ఉంది. అదేంటమ్మా? అది ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నావు నా దగ్గర, కానీ నువ్వు నన్ను ఎప్పుడు ఒక ప్రశ్న అడగల. ప్రశ్నలో ప్రశ్న? నువ్వు నన్ను ప్రశ్న వేయలేదేంటి అని నా ప్రశ్న. ఏంటది? ఇన్ని నేర్చుకుంటున్నావు, ఏ రోజు నన్ను అడగలేదే ఇవన్నీ నేర్చుకుంటుంది ఎందుకమ్మా, ఏం లాభం అని. అది కరెక్టే, ఎందుకమ్మా ఇవన్నీ నేర్పిస్తున్నావు నాకు? అది ఇప్పుడు పవన్ 10th ఆపేశాడు. ఇలానే నేర్చుకుంటే ఏమొస్తుందని నేర్చుకోకుండా సినిమాల్లోకి వెళ్ళి ఇప్పుడు రాజకీయాలు, బందర్ లడ్డు, తిరుపతి లడ్డు గురించి మాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మం గురించి కూడా మాడుతున్నాడు. నీకు చాలా విషయాలు తెలుసమ్మా, వాళ్ళకేం తెలీదు, మైక్ పట్టుకుంటే చాలా మాట్లాడేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు 10th క్లాస్తో ఆపేస్తే నాకు బాధ వేస్తుంది, నువ్వు చాలా తెలుసుకోవాలి. అమ్మా, చదువుతున్న నిమిత్తం ఏంటి? అలా అనుకుంటే 10th చదివిన పవను ఇప్పుడు ఏమయ్యాడు? హీ బికెమ్ DCM. అంటే అయితే అయ్యారే, చదువుతో నిమిత్తం లేదు వ్యాపారస్తులకైనా రాజకీయ నాయకులకైనా, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు బాగుండాలి కదే. పోతరేకదానా, ఎంత తెల్లగా ఉన్నావు నువ్వు, నీకు బ్యూటిఫుల్ థింకింగ్ ఉంది, హ్యుమానిటీ ఉంది, యునోయా ఉంది, అందరికి అలా ఉండాలి కదా మరి. అది కరెక్టే. 10th క్లాస్తో ఆపేసావు అనుకో, ఏమీ చదవకుండా చదువు అటకెక్కిచ్చేసి ఈ వాసనలు, ఈ సువాసనలు వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి నువ్వు మళ్ళీ ఇట్టానే పుడతావు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉంటావు. అందుకని ఇవన్నీ నేర్చుకున్నవన్నీ నీకు వాసన సువాసనలు అయ్యి వచ్చే జన్మలో ఉపయోగపడతాయి. 84 lakhs జన్మలు ఎత్తాలి నువ్వు, అప్పుడు మానవ జన్మ వస్తుంది. కుక్క, నక్క, పిల్లి, ఎలుక, చీమ, నెమలి, కుందేలు, కప్ప, తోడేలు, లడ్డు అయితే లడ్డు, అదేమన్నా ఇట్రా నీకు ఎట్టా ఉంది లడ్డు? తిరుపతి లడ్డు కోసం చీమలు ఎగబడతాయి కదమ్మా. చీమలా కూడా అవుతావు. ఇప్పుడు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో తెలుసా? తెలీదు. నాకు తెలీదు, కానీ 84 lakhs జన్మలు ఎత్తాలి, అప్పుడు మానవ జన్మ. అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ లాగా అయ్యి 10th క్లాస్తో ఆపో. అదేంటి? ఇక్కడ అన్నీ నేర్చుకుంటున్నాగా నా దగ్గర, ఇవన్నీ వాసనలు సువాసనలు అయ్యి నువ్వు ఉన్నత చదువులు చదువుతావు, ఉన్నత శిఖరాలు ఎక్కుతావు. 10thతో ఆపో, అన్నీ తెలుసుకొని మంచిగా ఉంటూ వాట్ ఈజ్ వాట్ అని అందరికీ తెలియజెప్పుతావు. అన్నీ తెలిసిపోయినాయి కదా ఇప్పుడు నీకు. 70%, ఇంకో 30% కూడా తెలిసిపోద్ది. టోటల్గా 100% నాలెడ్జ్తో నువ్వు కనుక ఈ జన్మ నుంచి మరో జన్మకి వెళ్ళి అలా 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 జన్మలు ఎత్తాక మానవ జన్మ వచ్చాక ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరిగిందో నీలో వాసనలు సువాసనలు ఇవన్నీ కలగలిపి వచ్చే జన్మలో మానవ జన్మ రూపంలో సూపర్గా పుడతాను. అది 10thతో ఆపావుగా, అన్నీ నేర్చుకుంటావుగా.